మంచిది. ప్రేమణ దయాను వాళ్ళారా, గత 7 వారాలుగా దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుడికి ఉన్న అర్హతలు ఏంటి అనే సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నాం. పోలీస్ కావడానికి దానికి కావలసిన అర్హతలు, అలాగే టీచర్ కావడానికి అర్హతలు, ఒక పెద్ద ప్రొఫెసర్ కావటానికి, ఐఏఎస్ కావటానికి, ఐపీఎస్ కావటానికి వారి వారి చదువులు, అర్హతలు, యోగ్యతలు ఎలాగైతే ఉన్నాయో అలాగే దేవుడు అనే పర్సన్కి అర్హతలు, యోగ్యతలు అంటూ ఉండాలి. ఎవరు పడితే వారు దేవుళ్ళు కారు, దేవతలు కారు. కనుక మనము చాలా విషయాలు ఇందాక తెలుసుకున్నాం. దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే, మొట్టమొదటిది సృష్టికర్త అయి ఉండాలి, రెండవది సర్వాధికారి అయి ఉండాలి, మూడవది పరిశుద్ధుడై ఉండాలి, శాశ్వతంగా ఉన్నవాడై ఉండాలి, ఐదవది సర్వాంతర్యామి అయి ఉండాలి, ఆరవది సర్వజ్ఞాని అయి ఉండాలి, ఏడవది సమస్తాన్ని రక్షించేవాడై ఉండాలి. అలా ఉంటేనే దేవుడు. ఏదో రంగుల బట్టలు వేసుకుంటే దేవుడు కాదు, ఏదో 4 నామాలు పెట్టుకుంటే దేవుడు కాదు, ఏదో ఒక చిన్న మంచి పని చేసి వెళ్ళిపోతే దేవుడు కాదు. ఇలా చూస్తే ప్రేమైన దేవుని వారులారా, దేవుడు అనే దానికి చాలా అర్హతలు ఉన్నాయి. అది మనుషులు ఎవ్వరూ చేయలేరు. మనుషులు ఎప్పుడు మనుషులే, దేవుడు దేవుడే. కాబట్టి అట్టి దేవుడైన యెహోవాను గురించి మరొక విషయాన్ని వాళ్ళు తెలుసుకుందాం. 8వ భాగం, దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు. దేవుడు అంటే ఇవాళ చాలా మందికి దేవుడు అర్థం కాలేదు. గుడి కనిపిస్తే దేవుడు అంటాడు, మసీదు కనిపిస్తే దేవుడు అంటాడు, చర్చి కనిపిస్తే దేవుడు అంటాడు. ఒకవేళ ఏదైనా బొమ్మ కనిపిస్తే కూడా దేవుడు అంటాడు. దేవుడు అనే పదం కానీ లేదా దేవుడు అనే శక్తి కానీ అర్థం కానందువల్లనే మనుషులు కోటాను కోట్ల దేవుళ్ళను, దేవతలను సృష్టించుకున్నారు. అవన్నీ మనుషులు సృష్టించిన దేవుళ్ళు. దేవుడు సృష్టించిన దేవుడు కాదు, దేవుళ్ళు దేవతలు కాదు. మనుషులు సృష్టించుకున్నారు, మనుషులు చేసుకున్నారు. దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే, వారి ఊహ, వారి ఆలోచన ఏంటంటే, అతడు ఒక బంగారు కిరీటం పెట్టుకొని ఉంటాడు, అలాగే మనిషి అంత ఎత్తులోనే ఉంటాడు, మనిషికి అర్థమయ్యింది. అలాగే అతనికి కూడా భార్య ఉంటుంది, అతనికి కూడా పిల్లలు ఉంటారు, అతనికి ఒక సంసారం ఉంటుంది. ఇలాగ ఊహించుకున్నాడు మనిషి. లేదా అతనికి ఇన్ని తలలు ఉంటాయి దేవుడు అనే వ్యక్తికి, లేదా ఇన్ని చేతులు ఉంటాయి, ఇన్ని కాళ్ళు ఉంటాయి. పశు ఆకారం, సర్పాకారం, అలా ఒక చెట్టు ఆకారం, ఏది చూస్తే అది ఈ ఆకారంలో ఉంటాడు దేవుడు అని ఊహించుకున్నాడు. నరుల ఊహ అంతయు కేవలము చెడ్డది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అని అంటే
ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అంటే సర్వశక్తిమంతుడై ఉండాలి. 8వ భాగము, దేవుడు అంటే సర్వశక్తిమంతుడై ఉండాలి. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని అనకూడదు. మనుషులు ఏం చేశారంటే భూమిని దేవుణ్ణి చేసుకున్నారు, గాలిని దేవుణ్ణి చేసుకున్నారు, సూర్యుడిని దేవునిగా మొక్కుతున్నారు. ఇలా ఏది కనిపిస్తే నీళ్లు దాన్ని దేవుడు అనుకున్నారు. కానీ దేవుడు ఎంతవరకు ఎవరికి కనిపించలేదు, ఆయన్నెవరూ చూడలేదు. మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి చూచిన నరుడు బ్రతకనేరడు, కాబట్టి మోషే అది మానుకో అని చెప్పేశాడు. రైట్. ప్రియమైన దేవుని వారులారా, దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు, ఆయనకి చేతగానిదంటూ ఏది ఉండదు. సర్వశక్తిమంతుడు అనగానే ఆయన కంటే పైన ఎవరు ఉండరు. కాబట్టి దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. దేవుడు ఏమని రాయించాడో చూడండి. యెషయా గ్రంథం, క్షమించండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షపరచబడితిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇజ్రాయేలీల పితరులు లేదా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి దగ్గర నుండి ఇస్సాకు, యాకోబుల వరకు దేవుడు అంటున్నాడు, వారికి ఎలా బయలుపరచబడ్డానో తెలుసా? నేను యెహోవాను అని వారికి బయలుపరచబడలేదట. ఎవరికి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి యెహోవా అన్న సంగతి తెలియదు. అలా పరుచుకోలేదట దేవుడు కూడా. మరి ఎలా బయలుపరుచుకున్నాడంటే చూసారే, సర్వశక్తి గల దేవుడను అని బయలుపరుచుకున్నాను, కానీ యెహోవా అన్న సంగతి వారికి తెలియదు. మరి ఏంటండి, ఆది కాండంలోనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు కదా, మరి ఎందుకు తెలియలేదు, ఎందుకు తెలియపరచుకోలేదు? బాగా ఆలోచించాలి. ఆది కాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఎన్ని? 5 పంచ గ్రంథాలని దేవుడు ఎవరి ద్వారా రాయించాడు? మోషే ద్వారా రాయించాడు. కాబట్టి మోషేతో బయలుపరిచాడు, మోషేతో ఇజ్రాయేలుకి చెప్పించాడు. బాగా గమనించండి. అందుకొరకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్న కాలంలో ధర్మశాస్త్రం రాలేదు. అది పితరుల యుగం అండి. అప్పుడు ధర్మశాస్త్రం రాలేదు. మోషే వచ్చిన తర్వాత ఇజ్రాయేలీల్ని వాగ్దాన దేశానికి నడిపిస్తున్న సందర్భంలో ఆయన అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మోషే గారికి 10 ఆజ్ఞలు వ్రాసి ఇచ్చాడు. అక్కడ ధర్మశాస్త్రం వచ్చింది. గమనించండి. కాబట్టి ధర్మశాస్త్రం విషయంలో దేవుడు ఆది కాండం, నిర్గమకాండం, ఈ పంచకాండములు వ్రాయించేటప్పుడు ఆది కాండంలోనే ఏమని తెలుసా? మొదటి అధ్యాయంలో ఆది యందు దేవుడు అనే సంగతి తెలిసింది. తర్వాత 2వ అధ్యాయంలోకి వస్తే ఏముంటుంది తెలుసా? మరియు దేవుడైన యెహోవా అంటే దేవుడు మోషే ద్వారా బయలుపరిస్తే మోషే గారు పంచగ్రంథాలు రాసుకుంటూ వచ్చాడు. కానీ పితరులకు మాత్రం దేవుడు తెలియపరచబడింది ఏంటంటే సర్వశక్తుడు నగు దేవుడు. మన అంశం ఏంటి ఇవాళ? దేవుడు అంటే ఎలా ఉంటాడు?
సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎంత శక్తో ఆలోచించేద్దాం. సర్వశక్తి అంటే, సర్వశక్తి అంటే సమస్త శక్తులు, సమస్త శక్తులు, సమస్తము పైన శక్తి కలిగిన వాడు. అంటే దేవుడు నిర్గమకాండంలో చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడునుగా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు బయలుపరచబడి ప్రత్యక్షపరచబడి కానీ యెహోవాగా నేను ప్రత్యక్షపరచబడలేదు. చూసారే, అందుకొరకే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏమని పిలిచాడు? రమ్మన్నాడు అంతే. కానీ యెహోవా అన్న సంగతి అతడికి తెలియదు, దేవుడు కూడా బయలుపరచుకోలేదు. దేవుడు పిలిచాడని వెళ్ళాడు. ఆయన వెళ్తుంటే ఆయన భార్య కూడా వెళ్ళిపోయింది. అయితే ప్రియమైన దేవుని వారులారా, సర్వశక్తి గల దేవుడు ఎలా ఉంటాడు అనే ఆలోచన చేస్తే యోబు గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. యోబు గారు అంటున్నారంట. బాగా ఆలోచించారు. దేవుణ్ణి గురించి మీకు తెలియపరుస్తాను. అయితే ఒక అద్భుతమైన మాట అన్నాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడో చెప్పాడు చూడండి. ఆయన క్యారెక్టర్ క్వాలిఫికేషన్ చెప్తున్నాడు చూడండి. సర్వశక్తి గల, అదేనండి, ఏటట, సర్వశక్తుడు చేయు క్రియలను మీకు దాచిపెట్టను, మీకు మరుగు చేయను. అంటే సర్వశక్తుడు చేసే పనులన్నీ కూడా మీకు బయలుపరుస్తాను, మీకు తెలియపరుస్తాను అని చెప్పాడు. అంటే దేవుడికున్న క్వాలిఫికేషన్ ఏంటంటే అతడు సర్వశక్తుడు. సర్వశక్తుడు అని యోబు గారి ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు. అక్కడేమో మోషే గారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మోషే గారితో చెప్పాడు సర్వశక్తుడు. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ యోబు గారితో బయలుపరిచాడు. దేవుడు అంటే సర్వశక్తుడు, సర్వశక్తుడు. కాబట్టి సర్వశక్తుడు చేసే క్రియలను నేను ఏది మరుగు చేయను అని చెప్పేస్తానన్నాడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగే యోబు గ్రంథము 34వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యములు చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. చూసారా, యోబు గారి ద్వారా ఎలాగ బయలుపరుస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వశక్తుడు. ఆయన దుష్కార్యం చేయుట, అంటే దేవుడు దుష్కార్యము చేయుట అసాధ్యమని చెప్పాడు. ఇంకొక మాట సమయం వచ్చినప్పుడు చెప్తాను. దేవునికి సమస్తము సాధ్యమే, కానీ సాధ్యం కాని కూడా ఉన్నాయి, సాధ్యం కాని కూడా ఉన్నాయా? ఇప్పుడు చదివారు. ఆ విషయంలో దేవుడికి చేత కాదు. దేవుడు దుష్కార్యము చేయుట అసంభవం, అసాధ్యం, చేయలేడట. ఏం చేయలేడు? దుష్ట కార్యము, చెడ్డ కార్యము ఆయన చేయలేడు. మరి మనం ఎట్లా చెబితే అట్లా చేస్తాం. ఎవరు చెప్పకపోయినా మా దుర్మార్గత చూడు, లోకాన్ని చూడండి, ఒకసారి లోకాన్ని చూడండి. ఎంత దుర్మార్గం తెలుసా? చిన్న 6 నెలల పసికందుని చెరిపి చంపేశారు. ఎన్ని నెలలు? 6 నెలలేనండి. ఏం తెలియదు ఆ పసికందుకి. కలకత్తాలోని ఒక హాస్పిటల్లో
ఆ 6 నెలల పసికందుని తీసుకెళ్ళి చెడిపి చంపేశారు అంటే ఎంత దుర్మార్గం అనాలి. అందుకొరకే దేవుడు దుష్కార్యం చేయుట అసంభవం, అసలు చేయలేడు, ఆయన చేయలేడు. కానీ మనుషులు చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, సర్వశక్తుడు ఆయన క్రియలన్నీ నేను చెప్పేస్తాను, ఏది దాచును అన్నాడు. ఇప్పుడు చదివిన లేఖన భాగం ఏంటి? 34:12 చూసారా? సర్వశక్తుడు న్యాయము తప్పడు అంటే అర్థం ఏంటో తెలుసా? అన్యాయం చేయలేడు ఆయన. ఆయన చేత కాదు. ఏం చేయడు? అన్యాయము చేయలేడు, అసాధ్యం అది కూడా. కాబట్టి సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఆయన న్యాయం చేసేవాడు. అందుకొరకే న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ఉందో యోచించుకో సోదరా, న్యాయాధిపతి అయిన దేవుడు. కాబట్టి సర్వశక్తుడు అనే మాటను చూడండి. మనుషులైతే న్యాయాన్ని అన్యాయంగా చేస్తారు, అసత్యాన్ని సత్యం చేస్తారు, సత్యాన్ని అసత్యం చేస్తారు. కానీ సర్వశక్తుడు అని రాయబడి చూడండి. దేవుడు అంటే ఎలా ఉండాలి? సర్వశక్తుడు. ఆయన న్యాయం తప్పనివాడు. ధనికులకు ఒక న్యాయము, దరిద్రులకు ఒక న్యాయము, ఎక్కువ కానుకిచ్చిన వాళ్ళకి ఒక న్యాయము, కానుక ఇవ్వలేని వాళ్ళకి ఒక న్యాయము అన్నది ఉండదండి. అలా ఉండదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. కనుక సర్వశక్తుడై ఉండాలి. దేవుడు అంటే ఎట్లుండాలి? సర్వశక్తుడై ఉండాలి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, అదే యోబు గ్రంథము 34:10 చూడండి. ఎంత శక్తిమంతుడు చెబుతుంది. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేట అసంభవము. ఎన్నో వచనం చదువుతున్నారు? 34:10. సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవము. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 14వ వచనం. కొంతమంది కీర్తనలు చదువుతున్నప్పుడు కీర్తనలు 68వ అధ్యాయం 28వ అధ్యాయం అంటూ ఉంటారు. అవి అధ్యాయాలు కాదు, కీర్తన 68 అనాలి. దావీదు కీర్తన లేదా సంకీర్తన 68:14 చదవండి. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. అక్కడ ఏముందండి? ఏంటట? సర్వశక్తుడు రాజులను పారద్రోయగలడు, తన పిల్లలకు విజయం ఇవ్వగలడు. అంత శక్తిమంతుడు. అక్కడ లక్షలాది మంది ఉండినా, ఇక్కడ ఒక్కడే ఉండినా విజయం ఇవ్వగలడు. అది సర్వశక్తుడు. రాజులను పారద్రోలగలడు తన మాట చేత. కాబట్టి సర్వశక్తుడు అని దావీదు గారి ద్వారా కూడా దేవుడు బయలుపరుచుకున్నాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే సర్వశక్తిమంతుడై ఉంటాడు. ఎలా ఉంటాడు? సర్వశక్తిమంతుడై ఉంటాడు. అక్కడే 17వ వచనం చూడండి. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. మనిషి మెదడుకు అందలేనంత సంఖ్య కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు
దేవుని రథములు సహస్రములు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే సహస్రములు. అయ్య బాబోయ్, సహస్రము అంటే కోట్లు. ఇప్పుడు ఆయన రథాలు ఎన్ని ఉన్నాయట? సహస్రములు అన్నాడు. అంటే కోటాను కోట్లు. అంటే కంప్యూటర్కి అందనంత సంఖ్య, మనిషికి అందనంత సంఖ్య. చూసారే, ఎంత చదువులు చదివినా ఆ సంఖ్యను అందుకోలేము కనుక దేవుడు ఏం రాయించాడు తెలుసా? సహస్రములు. తన దూతల సంగతిని గురించి కొన్నిసార్లు మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో అన్నాడు. ఏంటో తెలుసా? ఆ దూతల సంఖ్య, దేవుని యొక్క దూతల సంఖ్య కోట్ల కొలదిగా ఉండెను. ఎన్ని కోట్లు? మనకు అర్థం కాదు, మనం ఎంచలేము. కాబట్టి బుర్ర వేస్ట్ చేసుకోకూడదు. అలా వేస్ట్ చేసుకోకూడదని దేవుడు ఏం చెప్పాడు? కోట్లలో వారి సంఖ్య కోట్ల కొలదిగా ఉండెను అన్నాడు. గమనించారా ప్రియమైన దేవుని వారు? ఇప్పుడు కంప్యూటర్ కాకపోతే ఏదైనా కానివ్వండి, లెక్కించమనండి. భూమి మీద ఉన్న ఇసుక ఎంత ఉంది? లారీ అదేది ఏంది తిరుగుతుంది కదా, ట్రాక్టర్ చెప్పచ్చు, ఒకవేళ ఎడ్ల బండి అని చెప్పచ్చు, ఒంటెద్దు బండి అని చెప్పచ్చు, లేకపోతే లారీ అని చెప్పచ్చు, టిప్పర్ అని చెప్పచ్చు. కానీ ఇసుక ఎంత ఉందంటే ఎవడంచాలా? భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారు తెలుసా? 850 కోట్ల మంది ఉన్నారు. 850 కోట్ల మంది సముద్రం దగ్గరను బీచ్లోనూ కూర్చొని ఎంచితే సరిపోద్దా? అది నీకెందుకు రప్పించాడు? నీ పని చూసుకో, అది నీ పని కాదు. అందుకొరకే ఆయన రథములు, ఆయన సైన్యము సహస్రములు. నా సంఖ్య అంతే చెప్పేసి కోట్లలో ఉన్నారని చెప్పేసి. అంతేగాని నువ్వేదో లెక్కించి బుర్ర పాడు చేసుకొని పిచ్చోడైపోవద్దు. ఎక్కువ ఆలోచన చేస్తే కూడా మైండ్ ఏమవుతుంది? వేడెక్కిపోతుంది, తలపోటు వచ్చేస్తుంది. ఆ తలపోటుతో ఇంకా తీవ్రంగా ఆలోచన చేసినావు అనుకో, ఎక్కడో ఒక నరం చిట్లిపోద్ది. అంతే. ఆ చిట్లిపోయిన సమయంలో నువ్వు ఏ మాట పలుకుతున్నావో ఇంకా అదే మాట వస్తుంది తప్ప వేరొక మాట రాదండి. గమనించారా? కాబట్టి అంత పిచ్చి ఆలోచన చేయకూడదు. దేవుడికి ఏ పని అప్పగించాడో ఆ పని చేయాలి. కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడు అంటే సర్వశక్తిమంతుడై ఉంటాడు. ఏమై ఉంటాడు? సర్వశక్తిమంతుడు. బాగా గమనించండి. కొన్నిసార్లు మన ఊరిలో భారీ వర్షం వచ్చి వాగు వచ్చిందనుకో, దానికి ఎవడు అడ్డుకట్ట వేయలేదు. పోనీ నదుల పైన డ్యాములు కట్టారు, ప్రాజెక్టులు కట్టారు, ఎక్కువ మోతాదులో నీళ్ళు వచ్చాయి అనుకోండి, భారీ వర్షాలు పడి వచ్చాయి అనుకోండి, అప్పుడు బ్రిడ్జిల్ని కూడా కొట్టుకుపోతుంది. దాన్ని ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. మరి సముద్రపు నీళ్ళను ఆపగలరా? ఆపలేరు. కానీ దేవుడు ఆపుతాడు. ఎలా ఆపుతాడో తెలుసా? సముద్రము మనుషుల మీదకి పొరిలి రాకుండా నిమిత్తము అతడు దానికి ఇసుకతో సరిహద్దుని ఏర్పాటు చేశాను. నేను ఎక్కడి వరకు ఉండాలి తెలుసా? నేను ఇసుక పెట్టాను, అక్కడి నుంచే రావాలా, అక్కడికి వెళ్ళిపోవాలి, వెనకెళ్ళిపోవాలి. నేను చెప్పినప్పుడు పగ తీర్చుకోవాలి. ఇసుక కాదు, మేడలే కాదు, కొండలే కాదు, దాటుకో, ఏది అడ్డం కాదు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అతడు సర్వశక్తిమంతుడు. ఎవరు? దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. అలాగే ప్రియమైన దేవుని వారలారా, ముందుకెళ్దాం. అద్భుతమైన విషయాన్ని కీర్తనల గ్రంథము 102వ కీర్తన 25వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 25, 26 వచనాలు చూడండి. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే,
అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలను ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఏ మ్యాచ్? ఫైనల్ మ్యాచ్. ఎట్లుంటుంది? ప్రపంచ కప్ ఆడేటప్పుడు ఫైనల్ పాకిస్తాన్కి ఇండియాకు పడింది అనుకోండి, ఫైనల్ ఎట్లుంటుంది తెలుసా? ప్రపంచంలో ఎక్కడున్న ముస్లిం కూడా దీనిపైన కన్నులు ఉంటాయి. ఎక్కడున్న ఇండియన్స్ అయినా దీనిపైన ఉంటాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు. ఒక వాటిని ఏమంటారండి? 6 బాళ్ళకి ఓవర్స్. ఒక 5 ఓవర్లు అయిన తర్వాత వర్షం వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత పని అయిపోయింది. ఏమైంది? ఆ గ్రౌండ్లో ఏమైనా కట్టుకోవచ్చు కదా వర్షం రాకుండా. ఎక్కువ ఎవడైతే సిక్స్లు కొట్టాడో, 4లు కొట్టాడో, ఎవడైతే ఎక్కువ సెంచరీలు చేశారో వాడిని క్రికెట్ దేవుడు అంటారు కదా. సినిమాలు ఎవడు ఎక్కువ తీశాడో వాడిని ఈ హీరోనే దేవుడు అంటారు కదా. సినిమా దేవుడని, క్రికెట్ దేవుడని. ఆటని అలాగే దేవుడు అంటున్నప్పుడు మరి ఆ వర్షాన్ని ఆపొచ్చు కదా. దేవుడు అంటే ఎలా ఉంటాడు తెలుసా? సర్వశక్తిమంతుడై ఉంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఏమని రాయబడింది అక్కడ? ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా. ఆకాశము భూమి ఎవరి పనులు ఏంటివి? ఈ భూమి ఎక్కడుంది ఇప్పుడు? ఈ భూమి ఎక్కడుంది? శూన్యంలో ఉంది. ఈ భూమి కింద ఏమున్నాయి? ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ పరిశీలన చేశారు. లోకంలో లేదా ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో 75% నీరుంది, 25% మాత్రమే భూమి ఉంది. అంటే రూపాయి భాగంలో 3/4 భాగము నీళ్ళు ఉన్నాయి, 1/4 భాగము భూమి ఉంది. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఆది యందు దేవుడు భూమికి పునాది వేశాడు. ఎక్కడ పునాది వేశాడు? ఎక్కడ వేశాడు? నీళ్ళ మీదనే. అందుకొరకు నీవు ఇక్కడ బోర్ వేస్తే ఏం పడతాయి? నీళ్ళు పడతాయి, పడవ. వర్షం రావాలంటే కూడా దేవుడు మేఘాలను అక్కడ అద్దుకొని ఆ నీళ్లను ఆవిరి కలిగి చేసుకొని మేఘాలు నింపుకొని ఏ ఊరిలో కురయాలనో, ఏ పొలాల్లో కురియాలనో, ఏ దేశంలో కురవాలో అలా కురిపిస్తున్నాడు. అంటే ఆదాం పుట్టింది మొదలుకొని, యేసు వచ్చి వెళ్ళిపోయింది మొదలుకొని ఉన్న నీళ్ళే ఉన్నాయి. అవే ఒకసారి పైకి వస్తాయి, ఒకసారి కిందికి పోతాయి, ఒకసారి వస్తాయి, తడుపుతాయి, వెళ్ళిపోతాయి. నన్ను అడిగితే ఏ స్వామి తాగిన నీళ్ళు మనం తాగుతున్నాం. అలాగే ఎలాగా అనుకుంటున్నాం. ఆయన యెరూషలేములో తాగాడు, నజరేతులో బెత్లెహేములో నీళ్లు తాగాడు, అక్కడ రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు. తిన్నాడా లేదా? తిన్నాడు. ఇతడు పాపలతో కూర్చొని భోజనం చేయుచున్నాడేమి? ఇతడు దయ్యం పట్టినాడు అన్నారా? అన్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అక్కడ తాగిపోసిన నీళ్ళే ప్రపంచమంతా మళ్ళా ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు, ఇస్తున్నాడు. అంతే, వేరే ఎక్కడి నుంచి రావుగా. పైన నీళ్ళున్నాయి, భూమి కింద నీళ్ళున్నాయి, భూమి మీద నీళ్ళున్నాయి. అంత ఆలోచన చేస్తే నీళ్ళ మధ్యలో ఉన్నాం మనం. ఎక్కడున్నాం? నీళ్ళ మధ్యలో ఉన్నాం. దేవుడు పునాది అలా వేసాడు. ఆ నీళ్ళ మీదనే ఇది తిరుగుతా ఉంది, భూగోళం తిరుగుతా ఉంది. గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూనే ఉందండి. అది తిరుగుతూ ఉన్నందువల్ల నీకు ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం, పగలు, రాత్రి వస్తున్నాయి. కాలాలు, సమయాలు దేవుడు అలాగే సెట్ చేశారు మన కోసం.
ఎంత సర్వశక్తిమంతుడు ఆలోచించండి. భూమిని ఒక అడుగు ఎన్నికి తిప్పగలరా 800 కోట్ల మంది కలిసి? ఒకవేళ ప్రధానమంత్రులంతా కలిసి తిప్పగలరా? భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలందరూ, విద్యావేత్తలందరూ తిప్పగలరా? ఆయనేమో 1 గంటకు 11 లక్షల 1 గంటకు 11,600,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది. చూసారా? ఆయన దాన్ని తిప్పుతున్నాడండి. ఆయన తిప్పుతున్నాడు అంటే సమస్తాన్ని నడిపిస్తుంది ఆయనే. అందుకొరకే ఆయన సర్వశక్తిమంతుడు. ఏమా వింటున్నావా? సర్వశక్తిమంతుడు. ఆయన ఆకాశములు సూర్యునికి గుడారం వేసాను. ఏమండి, సూర్యునికి ఎవరైనా గుడారం వేయగలరా? దాన్ని చూసి మొక్కుతావు, అంతే నీ పని. దాన్ని చూసి అమ్మ సూర్యుడు వచ్చాడంట, ఉదయమైంది అని అంటాం. కానీ దానికి గుడారం వేసాడట. చూసారా? కాబట్టి ఇలాగ చూస్తుంటే అంత పెద్ద సూర్యగోళాన్ని ఆయన నడిపిస్తున్నాడు. ఆయన దీపం అంటిస్తున్నాడు, దీపం ఆర్పుతాడు కూడా. ఇప్పుడు నేళ్ల మీద ఈ భూగోళం ఉంది. భూగోళం మీద ఎవరున్నారు? ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథకర్తతో, ఆకాశము నా సింహాసనము, భూమి తొక్కితే ఎక్కడ పోలా? 850 కోట్ల మందిని ఒకేసారి తొక్కగలడు. మనమంటాం ఏదైనా గొడవ పడింది అనుకోండి, నీకు నాకు గొడవ పడింది అనుకోండి, తొక్కుతా నిన్ను భూమిలోకి అంటాను. ఆడంటాడు నేనే ఊరుకుంటానే, నిన్ను తొక్కుతా అంటాను. కానీ ఇద్దరు తొక్కలేరు. ఒకడే తొక్కలేడు. మరి ఈ సమస్త భూగోళాన్ని దేవుడు తొక్కగలడు. అందుకొరకే ఆయన సర్వశక్తిమంతుడైన. అందుకొరకే భూమి నా పాదపీఠం అన్నాడు. మీరు ఎక్కడున్నారో చాలా జాగ్రత్త. తప్పు చేసి నేను ఏమైనా చేయగలనేమో అనుకుంటావేమో, తప్పించుకొని పోతాననుకుంటున్నామేమో, కుదరదు. కాళ్ళ కిందనే ఉన్నావు. ఆయన చిటికి నీళ్ళతో తొక్కినా తొక్కేస్తాడు. ఈ భూమిని అలాగ ముంచేయగలడు. అంత శక్తిమంతుడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటే ఎలా ఉండాలి? సర్వశక్తిమంతుడై ఉండాలి. ఇప్పుడు చదివిన వచ్చిన మరొకసారి చదవండి. 102వ కీర్తన. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు, అవన్నీ మంచిదండి. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు తన అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు. బాగా గమనించండి. ఒక పెద్ద పట్ట ఉందనుకోండి, మనం అంటాం తార్పాల, ఒక్కటి తీయమండి ఏం చేస్తారు? ఒక్కరితో కాదు, 4 రండి అంటాం ఒకదాన్ని తీయటానికి. మనము పొలం నుంచి లేదా పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత మన మీద ఉన్న దస్తి లేదా టవలు తీసి అలా తీసేస్తాము. షర్ట్ అయినా తీసేస్తాం. దేవుడు ఎంత శక్తిమంతుడు తెలుసా? ఆకాశములు నీ చేతి పనులే. ఒకడు అంగవస్త్రముని తీసివేసినట్లు నీవు దాన్ని తీసేయగలవు. దేన్ని? ఒక టవల్ నువ్వు ఎలాగైతే తీసి పక్క పాడేస్తావో, ఆకాశాన్ని తీసి అట్లా పాడేస్తాడంట. ఎంత శక్తి ఉండాలి ఆలోచించండి. కాబట్టి లోకంలో చూస్తూ ఉంటే బరువు ఎత్తే శక్తిమంతులు ఉన్నారు. బాక్సింగ్, WW బాక్సింగ్ ఏం చేస్తారు? బలవంతుడే కొట్టుకుంటారు, ఒకడినొకడు పడగొట్టుకుంటారు. ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. అంతవరకే నీ శక్తి. కానీ దేవుడు ఆకాశమును సైతం ఒక చిన్న వస్త్రం తీసేసినట్టు తీసేయగలడు.
అంత శక్తిమంతుడు. అందుకొరకే దేవుడు అంటే ఎలా ఉండాలి అంటే సర్వశక్తిమంతుడై ఉండాలి. యోనా గ్రంథం 1:9 బాగా గమనించండి. యోనా గ్రంథం 1:9 అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడను. దేవునికి స్తోత్రం. గట్టిగా నాలే, దేవునికి స్తోత్రం. అమ్మయ్య, ఇప్పుడైతే భోంచేసినారు, పర్వాలేదు. గమనించారే? యోనా గారు మాట్లాడుతున్నాడు. యోనా గారేమో ఆ పడవలో నిద్రపోతా ఉన్నాడు. సముద్రం మధ్యలో ఓడ గల్లంతవుతా ఉంది, మునిగిపోవడానికి సిద్ధపడింది. గాలి వాన బీభత్సం సృష్టిస్తూ ఉంది. అప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ అయోమయంలో ఉన్నారు. అప్పుడు ఎవరైతే నిద్రిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళారు. ఓయే నిద్రపోతా, నీవెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు మేమంతా ఓడ మునిగి చనిపోయేటట్టున్నాం, చెప్పు ఎవరు నువ్వు అని చెప్పేటప్పటికి అప్పుడు అంటున్నాడండి, ఒకవేళ మిమ్ముని ఎవరైనా అడిగితే ఏం చెబుతారండి? బాలు, శాంతిరాజు, శాంతమ్మ, రవి, మరియమ్మ, బుజ్జమ్మ, నీవెవరు అంటే ఏం చెప్తారు తెలుసా? మాది ఊరు, మేము మాదిగోళ్ళము, మేము ఎస్సీ కాలనీ ఉంటాము. కానీ యోనా గారిని అడగండి, అస్సలైన విశ్వాసి చూడండి, అసలైన దేవుని భక్తుడు చూడండి, ఆయన ఏం చెబుతాడు? నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు అనగానే అప్పుడు అతడు, నేను హెబ్రీయుణ్ణి, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గల. ఏంటి అడ్రస్ ఏంటి? మీ నాన్న పేరు, మీ తాత పేరు, మీ ఊరి పేరు, మీ దేశం పేరు చెప్పాలి. కానీ ఏంటి అడ్రస్ ఇది? ఫస్ట్ చెప్పేశాడు, నేను హెబ్రీయుణ్ణి. ఎందుకంటే దేవుడు హెబ్రీయుల్ని మొట్టమొదట వాడుకున్నాడు. బాగా గమనించండి. ఈలాగా ఆలోచన చేస్తే యోనా గారు వారి ఉద్దేశము, వారి తల్లిదండ్రుల పేరు చెప్పాలి. అలా చెప్పలేదు. నేను హెబ్రీయుడను, సముద్రమునకును, ఏ సముద్రం మీదైతే నన్ను నిద్రపోతా అంటున్నారో, ఏ సముద్రం మీదైతే నన్ను చిన్న చూపు చూస్తున్నారో ఆ సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయ్యున్న ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాయన. అంటే దేవుడి అడ్రస్ చెప్పేశాడు, దేవుని జ్ఞానం చెప్పాడు వాళ్ళకి. అసలు ఈ సముద్రానికి సృష్టికర్త ఎవరు తెలుసా? ఈ భూమికి సృష్టికర్త ఎవరు తెలుసా? ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నాను. ఇది చూడండి. అంటే దేవుడైన యెహోవా ఎంత శక్తిమంతుడో, ఎంత సర్వశక్తిమంతుడు చెబుతున్నాడు. నువ్వు ప్రయాణం చేస్తున్నా ఈ సముద్రము నా దేవుడు సృష్టించింది. ఈ భూమి మీద నువ్వు బతుకుతున్నావంటే నా దేవుడు సృష్టించింది. ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా, ఆయన యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను. ఆయన భక్తుడిని నేను. ఏం చేస్తామయ్యా? అంత గొప్పవాని సర్వశక్తిమంతుని భక్తుడు నువ్వు. ఓహో, మీకు తెలియదు. మీరందరూ బతకాలంటే నన్ను అందులో పడేయండి. ఎందులో? సముద్రంలో పడేయండి. ఎందుకు తెలుసా? నేను చస్తే మీరు బతుకుతారు, నేను చచ్చినా కూడా నినివేకు మాత్రం పోను. దేవునితో ఈ మాట, మనుషులతో ఈ మాట. యోనా గారు ఎంత మొండోడు చూడండి.